అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ. నేను మమత అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఈరోజు ఈ వీడియోలో మనం కరెక్ట్గా ధ్యానం చేస్తున్నామా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి, అలాగే ధ్యానంలో ఉన్నప్పుడు చుట్టుపక్కల అన్ని సౌండ్స్ వినిపిస్తున్నాయి, సో అది కరెక్ట్ మెడిటేషన్ చేస్తున్నట్టేనా, ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయంటే మనం కరెక్ట్గా ధ్యానం చేస్తున్నట్టేనా అనే విషయాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. సో ఇది కొంతమంది నన్ను అడిగిన డౌట్స్. సో మనం కరెక్ట్గా ధ్యానం చేస్తున్నామా లేదా అని మనకు తెలియాలి అని అంటే మనం ఒకటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రతి శ్వాసను గమనిస్తున్నామా లేదా. మనం ప్రతి శ్వాసను, ఏ ఒక్క శ్వాసను కూడా వదలకుండా ప్రతి శ్వాసను ధ్యానం చేస్తున్నప్పుడు మనం గమనిస్తున్నాము అని అంటే మనం కరెక్ట్గా ధ్యానం చేస్తున్నాము అని అర్థం. అలా కాకుండా మనకి ఏవైనా ఆలోచనలు వస్తున్నాయంటే మనం ధ్యానం చేయట్లేదని అర్థం. ఎందుకనంటే ధ్యానం ఒక డెఫినేషన్ ఏంటి, మనం ఎలాంటి ఆలోచన లేకుండా ఆలోచన రహిత స్థితిలో ఉండడం, ఎంప్టీ మైండ్తో ఉండడం. సో మనం ఎప్పుడైతే శ్వాసను గమనిస్తామో ఆలోచనలు ఉండవు. ఆలోచనలు వచ్చాయి అని అంటే దాని అర్థం మనం ఇక్కడ శ్వాసను గమనించట్లేదని అర్థం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రతి శ్వాసను గమనిస్తున్నామా, కరెక్ట్గానే ధ్యానం చేస్తున్నాము. ఆలోచనలు వచ్చాయా, మనం ధ్యానం చేయట్లేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్రెత్ను మనం గమనించాము అని అంటే మనము సరిగ్గానే ధ్యానం చేస్తున్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ధ్యానం చేస్తున్నప్పుడు చుట్టుపక్కల అన్ని సౌండ్స్ వినిపిస్తున్నాయి, సో అది కరెక్ట్ మెడిటేషనా అంటే మనము ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలో ఉండి ఎంప్టీగా ఉండి ఎలాంటి ఆలోచన లేకుండా ఉన్నప్పుడు మనకు అన్ని సౌండ్స్ వినిపిస్తాయి. మనము ధ్యానము అని అంటే ఏదో వినబడని స్థితిలో ఉండడమో, లేదంటే ఏదో స్పృహ లేకుండా ఉండడమో, ఏదో ఒక నిద్ర లాంటి స్టేట్లో ఉండడమో కాదు. ధ్యానం అంటే అవేర్గా ఉండడం. ఒక్కొక్కసారి ఆ స్టేట్ ఉంటుంది, మనం ఒక నిద్ర లాంటి స్టేట్లోకి వెళ్తాము, అక్కడ మనకి ఏమి వినిపించదు, బట్ ఎనర్జీ తీసుకుంటాము, సో అదొక స్టేజ్. బట్ ధ్యానం అంటే మనం అవేర్గా ఉండడం, మనకు అన్నీ తెలుస్తాయి, మన చుట్టూ జరిగేటివి అన్నీ మనకు తెలుస్తాయి, అన్ని శబ్దాలు వినబడతాయి, ఎవరైనా ఏదైనా మాట్లాడినా మనకు వినిపిస్తుంది. బట్ మనము ఆలోచన లేని స్థితిలో ఉంటాం, అక్కడ ఆలోచనలు ఉండవు, మనకి ఏ ఆలోచన లేకుండా ఎంప్టీగా ఉంటాం. ఎంప్టీగా ఉన్నప్పుడు అవేర్గా ఉన్నాం కాబట్టి సో మనకు చుట్టూ జరిగేదంతా మనకు తెలుస్తూనే ఉంటుంది, అన్ని శబ్దాలు వినిపిస్తాయి, అందరి మాటలు వినిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఎక్కడో దూరంలో జరిగే శబ్దాలను కూడా మనం గ్రహించగలుగుతాము, ఎందుకంటే అక్కడ మనకు ఏమి ఆలోచనలు లేవు కదా. సో ఏదైనా ఆలోచనలో మనం ఉన్నామనుకోండి, మన పక్కనే ఒక పెద్ద శబ్దం జరిగినా కూడా మనం గ్రహించలేము, దాన్ని మనం గమనించలేము. కానీ ధ్యానంలో ఉన్నప్పుడు, మనసు శూన్యంగా ఉన్నప్పుడు, ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు మనకు అన్ని శబ్దాలు వినిపిస్తాయి. శబ్దాలు వినిపించినంత మాత్రాన మనం కరెక్ట్ ధ్యానం చేయట్లేదని కాదు. సో మనం ఆలోచనలు లేకుండా ఉండడమే ధ్యానము. కరెక్ట్గా ధ్యానం చేస్తున్నట్టు ఆలోచనలు లేకుండా ప్రతి శ్వాసను గమనించినప్పుడు, సో కరెక్ట్గా మనం ఆ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనకు చుట్టుపక్కల శబ్దాలు కూడా మనకు వినిపిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.